నమస్తే, నేను మీ జర్నలిస్టు లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైన వ్యాఖ్యల వైపు ఉన్న మర్మం ఏంటి అని రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనకి తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా తన ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి పోటీ చేసి ప్రజా ఆమోదం పొంది ప్రజాప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగా అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య అందరిలోనూ అనేక రకాలుగా ఆలోచనలు పుట్టిస్తున్నాయి. ఇదేంటంటే, మరొకసారి పునరుద్ఘాటించారు పవన్ కళ్యాణ్, మళ్ళీ వైసీపీ రాదు అని. నారా లోకేష్ గారు వైసీపీ వస్తే అన్న మాటకి కొనసాగింపుగా మళ్ళీ వైసీపీ రాదు అని చెప్పినప్పటికీ, వైసీపీ రాదు కానీ మనలోని ఉన్న అనైక్యతే వాళ్ళ యొక్క బలము అని చెప్పారు. అనైక్యత ఉంది అని ఆయన చెప్పినట్టే కదా. అంటే కూటమిలో అధికారంగా పైన కూటమి నేతల్లో ఎవరైతే అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ అధినాయకత్వంలో ఎటువంటి పొరపత్యాలు లేవు, బాగుంది. కానీ క్రింది స్థాయిలో క్యాడర్లో మాత్రం పరిస్థితి అలా లేదు అని బాహాటంగా విమర్శలు వస్తున్నాయి. దానికి అనేక రుజువులు కూడా ఉన్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పడం జరిగింది, మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు కలుపుకొని పోవడం లేదు, మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు, క్రింది స్థాయిలో జనసేన పార్టీకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే స్థాయి నేత అయిన ఎమ్మెల్యే అయిన శ్రీనివాస్ బొలిశెట్టి గారు చెప్పడం జరిగింది. ఇక క్రింది స్థాయి క్యాడర్లో ఇప్పటికీ కూడా అనేక చోట్ల అసంతృప్తి అనేది విపరీతంగా ఉంది. ఆ మాటకు వస్తే, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా ఇప్పటికీ కూడా టీడీపీ పార్టీ నేత, సీనియర్ నేత అయిన మరి వర్మని కంట్రోల్ చేయడంలో టీడీపీ పార్టీ విఫలమైంది అని చెప్పి జనసేన బాగా గుర్రుగా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దానికి కారణం మనకు తెలవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నానని వచ్చినప్పుడే ఆయన రోడ్డు మీదకి రావడం, టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి మరి ఆ టీడీపీ సంబంధించిన అన్ని బ్యానర్లన్నీ తగలబెట్టడం, అప్పుడొక హైడ్రామా నడిస్తే తర్వాత మీకు ఏదన్నా మంచి చేస్తామని ఏదో చెప్పారు టీడీపీ వాళ్ళు. ఇదంతా కూడా టీడీపీ అంతర్గత విషయం. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అనునిత్యం విమర్శిస్తూ, ఏదో ఒక రకంగా జనసేన పార్టీని విమర్శిస్తూ వర్మ హాట్ టాపిక్గా నిలవాలని చూస్తూ వచ్చారు. ఇది జన సైనికులకి అస్సలు నచ్చటం లేదు. వర్మ అనే ఆయన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? టీడీపీది కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నది టీడీపీ పార్టీ అని జనసేనకులు, జనసేన నేతలందరూ కూడా అడుగుతున్నారు. ఇది నాట్ ఓన్లీ పిఠాపురం. తాజాగా పిఠాపురంలో వర్మ గారు ఒకదాని గొడవ పెట్టుకున్నారు. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఏదో ప్రోగ్రాం దగ్గరికి వెళ్తే అందులో నరేంద్ర మోడీ గారి బొమ్మ, మరి చంద్రబాబు గారి బొమ్మ కొంచెం చిన్నగా ఉన్నాయంట. చంద్రబాబు గారి బొమ్మ చిన్నగా ఉండి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెద్దగా ఉందంట ఎక్కడో ఫ్లెక్సీలో. అంటే వర్మ గారు సీనియర్ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు. ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ బొమ్మ పెద్దగా ఉండి ఆయనకి వెన్నుముకగా ఉన్న నేతల బొమ్మలు చిన్నగా ఉండటం ఇది క్వైట్ న్యాచురల్, కామన్ థింగ్. అది ఆ మాత్రం కూడా తెలవకుండా మీరు ఇన్ని రోజుల పాటు ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్యేగా పనిచేసి ఈ రోజు నుండి ఇలా చేస్తున్నారు ఏంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి స్పష్టంగా చెప్పాలంటే, వర్మ గారు కావాలని ఈ విధంగా చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ టీడీపీయే నడిపిస్తుంది అని మాట్లాడుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు చెప్పకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినాయి. కాబట్టి ఈయన అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది, వైసీపీ రాదు, వాళ్ళు ఏమీ చెయ్యలేరు అని అంటూనే, అయినా వైసీపీ వస్తుందనే బలం కానీ వైసీపీ వస్తేకిస్తే ఎలా రావాలి? మనలో ఉన్న అనైక్యత, మనం ఒక టీమ్ స్పిరిట్తో అందరం కూడా కలిసికట్టుగా వెళితే వైసీపీ రాదు అని మరొకసారి పునరుద్ఘాటించారు. అంటే అర్థం ఏంటి? జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని పిలుపునివ్వాలి అంటే
ఆయన పార్టీ ఆఫీసులో ఇస్తారు. కోర్స్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఏ తేడా జరిగినా ముందు తీసేటాకి పీకేటాకి ఆయన పార్టీలో నేతలందరినీ పీకేస్తున్నారు తెలుసు. కానీ మరోవైపు నుంచి టీడీపీ పరిస్థితి అలా లేదు, వాస్తవ పరిస్థితుల్లో అలా లేదు. కాబట్టి ఆ అసంతృప్తి ఏదైతే ఉందో అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం వలన ఆయన టీడీపీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కేవలం టీడీపీ అంటే టీడీపీ అధినాయకత్వం ఎవరైతే ఉందో వాళ్ళు కాదు, టీడీపీ చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరైతే అధినాయకత్వం ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజాయితీగా అందరం కలిసి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం ఇదేనా అలాగే ఉంది. కానీ క్రింది స్థాయి క్యాడర్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. దీనికి కారకులు ఎవరు? వీళ్ళని ఎప్పటికప్పుడు గైడ్ చేయాల్సింది ఎవరు? ఇదంతా కూడా సరిగ్గా చూసుకోవాలి, లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తుంది అని చెప్పి పరోక్షంగా టీడీపీకి హెచ్చరికలు పవన్ కళ్యాణ్ జారీ చేశారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. మరి ఫస్ట్ ఎన్నికలకు ముందు కూడా మరి 21 సీట్లతో సరిపెట్టుకున్న పవన్ కళ్యాణ్ మీరు పట్టుమని నాకు 10 సీట్లు గతంలో గెలిపించుంటే నేను ఒక 60 సీట్లు అడిగేవాడిని, కానీ ఇప్పుడైతే నేను తగ్గి మనం గెలుద్దాం అన్నారు. అన్న విధంగానే 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. 1/3 ఏదైతే ఉందో అంటే రూపాయలో ఒక పావలా వంతు 20 పైసల వంతు మనం అన్నీ కూడా నామినేషన్ ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులు ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో తీసుకుందాం అన్నారు. కానీ ప్రాక్టికల్గా అది కూడా వర్కౌట్ కాలేదు. జనసేనకు చాలా అంటే చాలా 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 తక్కువ ఇచ్చారు. జన సైనికులందరూ కూడా ఇప్పుడు ఇంకో ప్రశ్నలు ఎవరెత్తుతున్నారో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల టైంకి 263 ఏపీ నుంచి నియోజకవర్గాలు 175 నుంచి 50 పైచీలకు నియోజకవర్గాలకు పెరిగినాయి. ఇప్పటికైనా జనసేనకి మరి పెంచుతారా? మరి నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జనసేన 100 సీట్లకైనా పోటీ చేయాలి కదా, అవుతుందా, వర్కౌట్ అవుతుందా? ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీటింగ్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి 263 స్థానాలంటే వైసీపీలో అందరికీ కూడా మరిన్ని అవకాశాలు కలుగుతాయి, ఇది ఒక శుభ పరిణామం ఆయన చెప్పుకొచ్చారు. మరి టీడీపీ ఆల్రెడీ పెద్ద పార్టీ కాబట్టి ఓకే. వాట్ అబౌట్ జనసేన అండ్ బీజేపీ? మరి వీళ్ళు కూడా వాళ్ళ స్థానాలను పెంచుకోవాలి, వాళ్ళ కార్యకర్తలకి సమాధానం ఏం చెప్తారు? ఇవన్నీ కూడా ఆయా అధినేతలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి బీజేపీ హైకమాండ్ వీళ్ళందరూ మధ్యలో ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇక టీడీపీ జనసేనను కలుపుకు వెళ్ళకపోతే సంస్థాగతంగా కింది స్థాయిలో అది మాత్రం డేంజర్ మాత్రం జనసేనకి కానే కాదు. పాక్షికంగా జనసేనకి నష్టం జరిగిన చాలా ప్రత్యక్షంగా ఎక్కువగా నష్టపోయేది టీడీపీయే. కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కోకుండా మరి కలిసి వెళ్ళాల్సిన సమయంలో మరి కలిసి వెళ్ళాలి, కానీ అనైక్యత సృష్టించవద్దు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని హెచ్చరించారని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నమస్తే.